హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. నేను మీ రమణాని. ఈ క్లాస్లో డైనమిక్ అండ్ స్టాటిక్ ప్రొసీజర్ అంటే ఏంటిది అనే పద్ధతిని సి లాంగ్వేజ్లో ఎలా ఉపయోగిస్తారు అనే దాని గురించి మాట్లాడుకుందాం. డైనమిక్ అండ్ స్టాటిక్. ఫస్ట్ డైనమిక్ గురించి మాట్లాడుకున్న తర్వాత స్టాటిక్ ప్రొసీజర్ గురించి వెళ్దాం. ఓకేనండి. సో డైనమిక్ అంటే అర్థం ఏంటంటే అండి, మనం ఏదైతే ప్రోగ్రామ్ రాయబడుతున్నామో రాయబడిన ప్రోగ్రాములో యూజ్ చేయబడిన వేరియబుల్కి వాల్యూ అనేది అట్ రన్ టైంలో ప్రొవైడ్ చేస్తాం. అంటే ప్రోగ్రామ్ని ఎప్పుడైతే రన్ చేయబడతామో రన్ టైంలో వాల్యూని వేరియబుల్కి అసైన్ చేయబడితే ఆ యొక్క ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందంటే డైనమికల్ వేగా ఉంటుందన్నమాట. సో అది ఏంటిది, ఎలా ఉంటుందని ఒక డయాగ్రమాటిక్గా చూద్దామండి. సో దీన్ని మనము ఒక కంప్యూటర్ మెమరీగా మీరు తీసుకుంటే ఈ యొక్క లొకేషన్ని కంప్యూటర్ మెమరీగా ఈ లొకేషన్ మీరు తీసుకుంటే ఈ మెమరీలో ఒక 2 వేరియబుల్స్ మనం పాస్ చేస్తాం. ఇన్ ది ప్రోగ్రామింగ్ లెవెల్లో ఒక 2 వేరియబుల్స్. ద వన్ వేరియబుల్ కెన్ స్టోర్ 1024 అనుకోండి, అనదర్ వేరియబుల్ కెన్ బి స్టోర్ 2048 సమ్ వాల్యూస్. సో ఈ యొక్క 2 వేరియబుల్ అంటే వేరియబుల్ అంటే ఏంది అనేది మనము ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నటం జరిగిందనమాట. అంటే వేరియబుల్ అనేది ఏదైనా ప్రోగ్రాంలో వేరియబుల్ అనేది కంప్యూటర్ మెమరీలో పర్టికులర్ నేమ్ తోటి మెమరీ క్రియేట్ చేసుకుంటుంది. ఆ మెమరీలో మనం ఇచ్చిన వాల్యూని స్టోర్ చేసుకొని ఆ వాల్యూ అనే దాన్ని ప్రోగ్రాంలో యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ మన కంప్యూటర్ మెమరీలో 1024 అనే మెమరీ అడ్రస్తో ఏ వేరియబుల్ స్టోర్ అయింది, 2048 అనే మెమరీ అడ్రస్తో బి అనేది స్టోర్ అయింది. సో ఈ యొక్క పద్ధతిలో మనం ఎప్పుడైతే డైనమికల్ వే అంటే ఏమని చెప్పుకున్నామో, ఎప్పుడైతే ప్రోగ్రామ్ రన్ అవుతుందో రన్ అయినప్పుడు వేరియబుల్కి వాల్యూని అసైన్ చేస్తే ఆ ప్రోగ్రామ్ అనేది ఏ అనే వాల్యూకి బి అనే దానికి వాల్యూ అనేది పాస్ చేస్తుంది ఎట్ రన్ టైం. సో ఆ ఏ అనే వాల్యూ బి అనే వాల్యూ మీరు ఏం చేశారు, ఏ ప్లస్ బి అన్నారా లేకపోతే ఏ బై బి అన్నారా, ఏ ఆపరేషన్ జరిగారో ఆ ఆపరేషన్ రిలేటెడ్గా ఆన్సర్ రిట్రీవ్ అవుతుంది. సో ఇక్కడ ఏ ప్లస్ బి అయితే ఏమవుతుంది 10 + 20, ఏ బై బి అంటే ఏమవుతుంది 2 అవుతుంది. సో ఇలాగా మనము ఏదైతే ఒక వాల్యూని ప్రోగ్రాములో ఎగ్జిక్యూషన్ టైంలో రన్ టైంలో వేరియబుల్కి వాల్యూని అసైన్ చేయగలిగితే ఆ యొక్క ప్రొసీజర్ని ఏమంటామంటే అండి డైనమికల్ వే అంటాం. అంటే ఇక్కడ జరిగేది ఏంటి అంటే మన వేరియబుల్ అనేది కంప్యూటర్ మెమరీలో ఒక అడ్రస్ క్రియేట్ చేసుకొని మెమరీ అడ్రస్ క్రియేట్ చేసుకొని స్టోర్ చేసుకుంటుంది మెమరీని. ఆ మెమరీలో ఎవ్రీ టైం ఆ ప్రోగ్రామ్ రన్ అయినప్పుడు ఆ ప్రోగ్రామ్ ద్వారా వచ్చే వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మళ్ళీ సెకండ్ టైం రన్ చేసామనుకోండి, సెకండ్ టైం రన్ చేసినప్పుడు మీరు సెకండ్ టైం ఏ వాల్యూ అనే దానిని 30 అని ఇచ్చారనుకోండి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది 10 అనేది రీప్లేస్ అయ్యి 30 పోతుంది. బి వాల్యూకి ఫర్ ఎగ్జాంపుల్ 5 అని ఇచ్చారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది లాస్ట్ టైం మన 20 అనేది రీప్లేస్ అయ్యి 5గా తీసుకుంటుంది. ఏది డైనమికల్ ప్రొసీజర్ అంటే ఆటోమేటిక్గా వేరియబుల్ వాల్యూ అనే దాన్ని రీప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ పద్ధతిని డైనమికల్ ప్రొసీజర్గా మాట్లాడతాం అనమాట. సో ఈ పద్ధతి అనేది ఎలా ఉంటుంది ఏంది అనేది మనము ఒక ప్రోగ్రామ్ ద్వారా చూద్దాం. తర్వాత స్టాటిక్ వేకి వెళ్దాం. సో ఇక్కడ మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డైనమికల్ వే అనే పద్ధతిని సి లాంగ్వేజ్లో ఉపయోగించబడినప్పుడు ఈ డైనమికల్ వేకి ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. ఆ ఇన్పుట్ ఫంక్షన్ అనేది వాల్యూని పాస్ చేసి వాల్యూ అనే దాన్ని వేరియబుల్కి అసైన్ చేస్తుంది అనమాట. సో అది ఎలా ఉంటుంది ఏంటనేది ప్రోగ్రాంలో చూద్దాం. సో యూజింగ్ డైనమికల్ మెమరీ ప్రోగ్రామ్ రాస్తున్నానండి. ఎగ్జాంపుల్ ఫర్ డైనమిక్ మెమరీ. సో తర్వాత లింక్ సెక్షన్ని ప్రొవైడ్ చేస్తాము. #include stdio.h ఇది ఒక హెడర్ ఫైల్ అండి. అనదర్ హెడర్ ఫైల్ #include .io.h ఇది అనదర్ హెడర్ ఫైల్. సో ఒక మెయిన్ ఫంక్షన్ అనేది దాన్ని డిక్లేర్ చేస్తున్నామండి. ఈ మెయిన్ ఫంక్షన్ అనేది ఏం జరుగుతుందంటే
ఏదైతే మన యొక్క ప్రోగ్రామ్ కంపైలేషన్ రన్కి స్టార్టింగ్ పాయింట్గా ఇది క్రియేట్ చేసుకుంటుంది. సో ఇంటూ ఏ వేరియబుల్ కామా బి వేరియబుల్ కామా సి వేరియబుల్. సో ఈ లైన్ మనం ఏమంటామంటే అండి డిక్లరేషన్ సెక్షన్గా మాట్లాడతాము. ఈ లైన్లో ఇంట్ అంటే ఇంటీజర్ కీవర్డ్, ఏ కామా బి కామా సి అనేవి 3 వేరియబుల్స్. సో మనం ఇక ఏబిసిలకు అనేవి 3 వేరియబుల్స్ అనేది మనం ఇవ్వాలి. చూడండి, ఇది మెమరీ క్రియేట్ అవుతుంది కంప్యూటర్ మెమరీగా మనం తీసుకుంటే. ఈ కంప్యూటర్ మెమరీలో ఏమవుతుందంటే ఏ అనేది ఒక మెమరీని అడ్రస్ క్రియేట్ చేసుకుంటుంది, బి అనే ఒక మెమరీ అడ్రస్ క్రియేట్ చేసుకుంటుంది, సి అనే ఒక మెమరీ అడ్రస్ని క్రియేట్ చేసుకుంటుంది. తర్వాత ఒక ప్రింట్ఎఫ్ని పాస్ చేస్తున్నాము, ఎందుకంటే రన్ టైంలో వాల్యూ ఇవ్వటం కాబట్టి. ఇక్కడ మనం ఏమని ఇస్తున్నామంటే ఎంటర్ ఏ కామా బి వాల్యూ. సో ప్రింట్ఎఫ్ అనేది ఏంటిదండి, అవుట్పుట్ ఫంక్షన్. సి లాంగ్వేజ్లో మోర్ దెన్ అవుట్పుట్ ఫంక్షన్స్ ఉంటే ఒక రకమైన అవుట్పుట్ ఫంక్షన్ ప్రింట్ఎఫ్. సో మనం ఇచ్చిన వాల్యూని రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ఏ విధంగా రిసీవ్ చేసుకుంటుంది అంటే స్కాన్ఎఫ్ అనే పద్ధతిలో రిసీవ్ చేసుకుంటుంది. మనం ఏ కామా బి వాల్యూస్ ఇస్తున్నాం కాబట్టి 2%dని ప్రొవైడ్ చేస్తున్నాము. ఎందుకంటే %d అనేది సి లాంగ్వేజీలో ఒక స్పెసిఫైడ్ సింబల్ ఇంటీజర్ వాల్యూని యాక్సెప్ట్ చేయడానికి. 2%d ఇస్తున్నాం, 2 వాల్యూస్ అసైన్ చేస్తున్నాం కాబట్టి కామా కంపల్సరీగా స్కాన్ఎఫ్లో వేరియబుల్ అనే దాన్ని అడ్రస్ ఆఫ్తో పాస్ చేయాలా. అడ్రస్ ఆఫ్తో పాస్ చేయకపోతే మనకి ఎర్రర్ వస్తుంది అనమాట. అడ్రస్ ఆఫ్ ఏ కామా అడ్రస్ ఆఫ్ బి అంటే 2 వేరియబుల్స్ వాల్యూస్ అనేవి ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో తర్వాత మనం ఏం చేస్తున్నాము, ఏదైతే మనం అనుకుంటున్నామో సి ఈజ్ ఈక్వల్ టు అంటే సిలోకి ఏ వాల్యూ ఏ ప్లస్ బి అనుకుంటున్నాం అనుకోండి, ఏ ప్లస్ బి. సో సి వాల్యూ మనం ప్రింట్ అవ్వాలనుకుంటే ప్రింట్ఎఫ్ మెసేజ్ వాడతాం. ప్రింట్ఎఫ్ సి ఈజ్ ఈక్వల్ టు %d, ఎందుకంటే ఇంటీజర్ వాల్యూ ప్రింట్ అవ్వరు కదండి, %d కామా సి. సో అదేవిధంగా గెట్ సిహెచ్ ద రిటర్న్ 0, రిటర్న్ ఈజ్ ఏ కీవర్డ్. సో ఇప్పుడు మనము ఈ ప్రోగ్రాము సేవ్ చేస్తామండి. ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ సేవ్ చేస్తాము, యాడ్ నంబర్స్ అని సేవ్ చేసాం అనుకోండి ఈ ప్రోగ్రామ్ని. సో ఈ ప్రోగ్రాము యాడ్ నెంబర్ అని సేవ్ చేసిన ఈ ప్రోగ్రామ్ ఏంటంటే సోర్స్ కోడ్. ఇప్పుడు మనం ఈ సోర్స్ కోడ్ యొక్క ఎక్స్టెన్షన్ ఎలా ఉంటుంది, .c. ఈ ప్రోగ్రామ్ మనం కంపైలేషన్ జరుగుతున్నాం, ఏది టర్బో సి అనుకోండి. కంపైలేషన్ ఏ విధంగా ఉపయోగిస్తాం, కంపైలేషను Alt+F9 కొట్టినప్పుడు కంపైలేషన్ ప్రాసెస్ జరిగింది. సో కంపైలేషన్ సక్సెస్ఫుల్లీ జరిగింది అనుకోండి, అంటే అన్ని లైన్స్ చెక్ చేసింది ఓకే అనుకోండి. నెక్స్ట్ రన్ యొక్క ప్రొసీజర్ని జరుపుతాం. రన్ యొక్క ప్రొసీజర్ ఎలా ఉంటుంది, Ctrl+F9. రన్ యొక్క ప్రొసీజరు మనం స్టార్ట్ చేసిన తర్వాత అవుట్పుట్ స్క్రీన్ ఏమని అడిగిద్దంటే, అవుట్పుట్ స్క్రీన్ ఏమడిగిద్ది చూడండి, ఇక్కడ ఏమడిగిద్ది, ఎంటర్ ఏ కామా బి వాల్యూస్, ఎంటర్ ఏ కామా బి వాల్యూస్ అని అడిగిద్ది. సో మీరు ఇస్తారు ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 10 ఎంటర్ కొట్టాలండి, అండ్ సెకండ్ వాల్యూ 20 ఎంటర్ కొట్టాలి. 10 అని పాస్ చేయగానే ఈ వాల్యూ అనేది మెమరీలోకి వెళ్ళి స్టోర్ అవుతుంది, బి అనే దాంట్లోకి వెళ్ళి వాల్యూ వెళ్ళి స్టోర్ అయిపోతుంది. సో నెక్స్ట్ లైన్లో మనకి ఏం జరుగుతుంది, ఏ ప్లస్ బి అంటే 10+20, 10+20 అనేది ఏం జరిగింది, ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చి 30 అనే ఆన్సర్ సిలో స్టోర్ చేసుకుంటుంది. ద వాల్యూ ఈజ్ సి ఈజ్ ఈక్వల్ టు 30. ఇది మనము డైనమికల్గా అండి. అదే మనం ఇదే ప్రోగ్రామ్ని సెకండ్ టైం రన్ చేసామనుకోండి, సేమ్ ప్రోగ్రామ్ సెకండ్ టైం రన్ చేసామనుకోండి, ఇప్పుడు ఏ వాల్యూ 30 ఇచ్చారనుకోండి, బి వాల్యూ 50 ఇచ్చారనుకోండి. ఏ వాల్యూ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టాలండి, బి వాల్యూ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టాలి, అప్పుడు అవుట్పుట్ వచ్చింది. సో ఏ వాల్యూ 30 ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా 10 రీప్లేస్ అయ్యి 30 అయ్యింది, 20 రీప్లేస్ అయ్యి 50 అయ్యింది. ఎందుకంటే వాల్యూ చేంజ్ చేశారు కదా సెకండ్ టైం, ఆటోమేటిక్ వాల్యూ రీప్లేస్ చేసుకుంటుంది. దాని యొక్క సమ్మేషన్ ఇక్కడ వచ్చిన తర్వాత లాజికల్ ఆపరేషన్ ఏమి ఇచ్చాము, సమ్ చేయమన్నాం. సమ్ చేయం కాబట్టి 30 + 50 80. ఇది ఇంతకుముందు 30 రీప్లేస్ అయ్యి 80గా మారిపోద్ది. సో సి ఈజ్ ఈక్వల్ టు 80. అంటే ప్రోగ్రామ్ ఒకటే, కోడింగ్ సేమ్, బట్ వాల్యూస్ అనేవి మనము ఎవ్రీ టైం చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. ఈ ప్రొసీజర్ ఏదైతే ఉందో దీన్ని మనము డైనమికల్ ప్రొసీజర్గా మాట్లాడతాం అన్నమాట. సో డైనమికల్ ప్రొసీజర్లో మనం ఏం ఉపయోగిస్తామంటే ఇన్పుట్ ఫంక్షన్స్ వాడతాం. సో ఇన్పుట్ ఫంక్షన్ తోటి వాల్యూ అనేవి పాస్ అవుతుంది అనమాట. ఈ యొక్క పద్ధతిని డైనమికల్ ప్రొసీజర్ ఇన్ సి లెవెల్ అని మనం. సో దీన్ని ఇప్పుడు స్టాటికల్గా రాస్తే ఏమైంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనండి. స్టాటికల్ ప్రొసీజర్ అనేది ఏంటి అంటే
కాన్స్టెంట్ అయిపోతుంది. వేరియబుల్ వాల్యూ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది మెమరీలో, దాన్ని మనం చేంజ్ చేయలేము అనమాట. స్టాటిక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మెమరీగా మనం తీసుకుంటే ఈ మెమరీలో ఏ వాల్యూ స్టోర్ చేస్తున్నామో బి వాల్యూ స్టోర్ చేస్తున్నామో. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 10 అనుకోండి, బి వాల్యూ 20 అనుకోండి. ఈ ఏ ప్లస్ బి అన్నామంటే 30. ఈ యొక్క ఏ వాల్యూ అయినా బి వాల్యూ అయినా కాన్స్టెంట్ అయిపోతుంది. ఎందుకంటే అండి అది స్టాటిక్ ప్రొసీజర్లో ఉన్నప్పుడు మార్చడానికి చేంజ్ లేదనమాట. ఈ విధంగా చేంజ్ అయిన వాల్యూని ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది కూడా చేంజ్ అయిపోతుంది, ఆటోమేటిక్ చేంజ్ కాన్స్టెంట్ అయిపోతుంది 30గా. ఈ యొక్క పద్ధతి ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనండి, రైట్. డాక్యుమెంటేషన్ సెక్షన్లో మనం వాడతాం తెలుసు కదండి. ఎగ్జాంపుల్ ఫర్ స్టాటిక్ ప్రొసీజర్, స్టాటిక్. తర్వాత వచ్చిన తర్వాత యాష్ ఇంక్లూడ్ stdio.h. another procedure hash include conio.h. మెయిన్ ఫంక్షన్ అనే దాన్ని మనం చూద్దాం. సో మెయిన్ ఫంక్షన్ మన వేరియబుల్ డిక్లరేషన్ ఇంటీజర్ అనుకోండి, ఇంటూ ఉపయోగిస్తాం. సో ఇక్కడ చూడండి, a ఈజ్ ఈక్వల్ టు 10, b ఈజ్ ఈక్వల్ 20, c. ఇక్కడ మీరు అబ్జర్వేషన్ చేస్తే ఏకి ఒక వాల్యూని బీకి ఒక వాల్యూని డైరెక్ట్గా ప్రోగ్రామ్లో మనం అసైన్ చేసాం. ఏ సింబల్తో అసైన్ చేసాము? అసైన్మెంట్ ఆపరేటర్ ఈజ్ ఈక్వల్ టు అసైన్మెంట్ ఆపరేటర్తో వాల్యూని అసైన్ చేసాం. సో ఇవి కాన్స్టెంట్ అయిపోతాయి మెమరీలో. ఇక్కడ మీరు వాల్యూ ఇవ్వకపోతే డైనమిక్ అవుతుంది. వాల్యూ ఇచ్చారు అంటే ఏ వాల్యూ బి వాల్యూ ఆటోమేటిక్గా కాన్స్టెంట్ అయిపోతుంది, చేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేదన్నమాట. సో డైరెక్ట్గా మనము ఇక ఎటువంటి ఇన్పుట్ ఫంక్షన్ అవసరం లేదు. డైరెక్ట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి, ఏ వాల్యూ బి వాల్యూ ఏం చేద్దాం, ఆ వాల్యూ ఇచ్చేసుకున్నాం. ఇచ్చిన వాల్యూ ప్రొసీజర్ జరిగింది కదండి. ప్రొసీజర్ జరిగిన తర్వాత ప్రింట్ఎఫ్ సి ఈజ్ ఈక్వల్ టు %d, సి. %d ఎందుకని? ఇంటీజర్ వాల్యూ రీడ్ చేయటం సింబల్, స్పెసిఫైడ్ సింబల్. సిలో వాల్యూ ఉండదు కాబట్టి దీన్ని తీసుకుంటుంది. సో గెట్ సిహెచ్ రిటర్న్ కీవర్డ్ రిటర్న్ 0. ఈ యొక్క ప్రొసీజర్లో మనకి ఈ ప్రోగ్రామ్ అనేదాన్ని మోర్ దాన్ రన్ చేసిన అవుట్పుట్ ఏమవుతుంది? అవుట్పుట్ అనేది 30 అనేది సి ఈజ్ ఈక్వల్ 30 అనేది అవుట్పుట్ చేంజ్ అవ్వదు. ఎందుకంటే ప్రోగ్రామ్లో డైరెక్ట్గా ఏబీ వాల్యూకి అసైన్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్ని స్టాటిక్ ప్రొసీజర్గా పలుస్తాం అన్నమాట. సో ఇది మనము డైనమిక్ యొక్క విధానము, స్టాటిక్ యొక్క విధానము అనే దానికి సి లాంగ్వేజ్లో ఏ విధంగా ఉపయోగిస్తారని చెప్పబడిన పద్ధతి అన్నమాట. సో ఈ యొక్క విధానం అనేది మీకు అర్థమైందని భావిస్తున్నాను. నా వీడియో అనేది మీకు ఉపయోగకరంగా ఉందంటే దయచేసి షేర్ చేస్తారని భావిస్తూ, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మరిన్ని వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానని చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఆల్.